ఆదాము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎవ్వరు లేనప్పుడు మనకు అసలైన లింక్ ఏర్పడ్డది. ఎవరితోటి? దేవుడితో. దేవుడితో అప్పుడు ఏర్పడి మనకు ఆ సంబంధం. దేవునికి మహిమ కలుగుగాక. మన కుటుంబంలో అన్నదమ్ములు 5 ఉండొచ్చు, మనలో ఉండొచ్చు. వాళ్ళు నేను ఏర్పాటు చేసుకున్నాను. వారికి కూడా ఇచ్చారు అవకాశం. వారు దాన్ని వాళ్ళు ఉపయోగించుకోవడం లేదు, దుర్వినియోగం చేసుకుంటున్నారు, వినియోగించుకోవడం లేదు. స్త్రీలలో మీ అందరిలో మీకు కూడా అవకాశం ఇచ్చాడు. ఆ ఇవ్వబడిన కృపను వినియోగించుకోవడం లేదు. మనం దేవుని పిల్లలే అని రుజువుపరచుకోవడానికి ఎవరిని దేవుడు ఇచ్చాడంటే యేసు ప్రభువుని ఇచ్చాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. మనల్ని దేవుడు అనుగ్రహించాడు. ఆయన ద్వారా మనం ఏం కావాలని? దేవుని పిల్లలు కావాలని. మన ముందున్న గొలుసును చూసారా? ఎక్కడ నుండి? అబ్రహాము నుండి యేసు ప్రభు పుట్టుక వరకు తల్లిదండ్రులు శరీరంగా మారారు. రెబ్కా స్థానంలో ఇస్సాకు పుట్టాడు. శారా స్థానంలో, శారా గర్భంలో ఇస్సాకు, రెబ్కా గర్భంలో యాకోబు పుట్టాడు. రాహేలు గర్భంలో లేవి పుట్టాడు. లేయా గర్భంలో యోసేపు పుట్టాడు. యెషై భార్య పేరు రాయబడలేదు. యెషై భార్య గర్భంలో దావీదు పుట్టాడు. దావీదు గర్భమందు సొలొమోను పుట్టాడు. సొలొమోను గర్భమందు భార్య పేరు రాయబడలేదు. యరొబాము వారికి ఒక చేయి ఉంది. అలా జరుగుతుంది కదా. మన పుట్టుక ఎలా జరిగిందంటే తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. ఇంకా మన క్లారిటీగా అర్థం కావడానికి యోహాను సువార్త 1:12. యోహాను సువార్త 1:12. తనను ఎందరూ అంగీకరించారంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాడు. ఆ నివసించిన ఆయనను ఎందరు అంగీకరించురో వారందరికా కొందరికా? వారందరికీ. అనగా అంటే ఏ నామము? యేసునామం. యేసునామమందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వల్ల కానీ, శరీరేచ్ఛల వల్ల కానీ, మానసేచ్ఛ వలన కానీ పుట్టిన వారు కారు. చాలు. హల్లెలూయా. శరీరం, మనసు, రక్తేచ్ఛలు ఈ 3 ఉన్నాయి అంటే అబ్రహాం సంతానం అనుకున్నారు. చూసారా? మా తండ్రి అబ్రహాం ఎప్పుడు చూసినా అట్లాంటి వాళ్ళకి సంబంధం. కానీ యేసును అంగీకరించి తన నామాన్ని విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలు స్వయంగా దేవుని ద్వారానే అధికారం పొందేవారు. అట్టి వారికి శరీరేచ్ఛలు కానీ, మనసేచ్ఛలు కానీ, రక్తేచ్ఛలు కానీ వారికి లేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు మనం వాగ్దాన పుత్రులు కదా. ఇప్పుడే చెప్పండి, వాగ్దాన పుత్రులు కదా. వాగ్దానం ద్వారా పుట్టిన పిల్లలేనమ్మా. ఏమి ఇప్పుడన్నా చెప్పవా? వాగ్దాన పుత్రులైనా కావా? వాగ్దాన పుత్రులైనా అమ్మా. కీర్తన
పదవికి బలవంతం చేసినట్టే మిమ్మల్ని. వాగ్దాన పుత్రుడు శ్వేత ఇంత నిదానం చెప్పాలా? యేసుని ఎప్పుడైతే అంగీకరించామో మానసేచ్ఛలు, రక్తేచ్ఛలు, శరీరేచ్ఛలు ఏం చేయబడ్డాయంటే సిలువ వేయబడ్డాయి. ఏమేయబడ్డాయి? ఎట్లా తెలుసు? జీవన్ ఎట్లా తెలుసు? సిలువ వేయబడ్డానికి సిలువ తెలియదా? ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. నియమమేమీ లేదు. మరి ఎవరి సంబంధం? అబ్రహాము సంబంధం కాదు కదా. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును ఇచ్చలతోనూ దురాశలతోనూ అది ఏ వేసి ఉన్నాము? సిలువ వేసి ఉన్నాము. సిలువ వేయలేదనుకోండి ఎవరి పిల్లలు కాదు, దేవుని పిల్లలు కాదు. సిలువ వేస్తే తప్ప మనం దేవుని పిల్లలు కాదు. దేవుని పిల్లలు కావాలంటే ఏమైనా దేనికి సిలువ వేయాలి? శరీరానికి, శరీర ఏడ్చలకు, ఏడ్చలంటే కోరికలు, శరీరానికి శరీర సంబంధ కోరికలకు ఏమేయాలి? సిలువ వేయాలి. అప్పుడు తప్ప దేవుని పిల్లలకు అన్నా ఇంకా సైతాన్ పిల్లలే, అబద్ధానికి సంబంధించిన పిల్లలే దేవునికి పట్టి ముఖ్యంగా. ఎవరు సిలువ వేస్తారంటే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18 వచనం. సిలువ ఎవరు వేస్తారంటే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18 వచనం. ఈ కథన వాక్యం దేవుని మూలముగా పుట్టినవారు, 5వ అధ్యాయం 18, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడని ఎరుగుదాం. దేవుని మూలముగా పుట్టినవాడు మనం చేసుకున్నాం కదా. ఇది తాళం వేసేవా లేదా? వేసాడుగా ఎందుకు ఇంకా మనుషులు ఉన్నారా కదా? ఇది తాళం వేసేచ్చినాం భద్రం. దుష్టుడు వారిని, మన మీద మనకు భద్రత లేదనుకోండి ఏం చేస్తాడు? ముడతాడు. దుష్టుడు మన మీద మనం ముట్టకూడదు అంటే మన మట్టుకు మనం ఏమవసరం? భద్రత అవసరం. దోమలు కలుస్తున్నాయి, ఏం చేస్తున్నాం? చంపేస్తున్నాం. సీమలు తిరుగుతున్నాయి, ఏం చేస్తున్నాం? ఈగలు ఆడుతున్నాయి, ఏం చేస్తున్నాం? ఎందుకు అంత భద్రత? అంటే వీటికి దగ్గర భద్రత బలి చూపిస్తున్నావు, కానీ పాపం అనేది అపవాది మన ఆత్మీయ జీవితం మీద, పరిశుద్ధత మీద, నీతి మీద, యథార్థత మీద, సత్యం మీద వాడు బురద చల్లి వాడు నీ మీద నేలలోపం చేసి తప్పిదం చేయనట్లు, పొరపాటు చేయనట్లు ప్రేరేపిస్తుంటే అవునన్నట్టు సరే మనం చేస్తాం. నాకేం రావాలని లేదు కానీ చేయాలని లేదు, నువ్వు తీసుకుపోతున్నావు కాబట్టి, నాకేం తాగాలి కానీ నువ్వు తాగు అంటున్నావు కాబట్టి, నాకు ఇష్టం లేదు కానీ నువ్వు నీతో వచ్చినా కాబట్టి, నా దోస్తులు చెప్పింది కాబట్టి, మా అమ్మను మా నాన్న ఏమనలేదు కాబట్టి ఇట్లా ఉన్నాము అంటే మనకేం లేదని అర్థం చెప్పండి? భద్రత లేదు. మన పట్ల మనకేం లేదంటే భద్రత లేదు. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడు పాపము చేయడని ఎరుగుదుము. ఎందుకంటే తను తాను భద్రత చేసుకుంటాడు కాబట్టి. ఇంటికి భద్రత
భద్రత ఉంది, బీరువాకు భద్రత ఉంది, సమస్తానికి షాప్ ఉంటే షాపుకు భద్రత, ప్రతిదానికి భద్రత ఉంది. నీ ఆత్మీయ జీవితానికి భద్రత లేదా? నీ ఆత్మీయ జీవితానికి భద్రత అవసరం లేదా? నీకు నీతి దొరికింది, దానికి భద్రత లేదా? నీకు పరిశుద్ధత దొరికింది, దానికి భద్రత ఉందా? నీకు సత్యం దొరికింది, దానికోసం భద్రత ఉందా? భద్రత లేని జీవితం చెడిపోతుంది, భంగమైపోతుంది. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడు పాపము చేయడని గ్రహించుకోవాలి, ఎరగాలి. ఎందుకో పాపం చేయడం అంటే తను తాను భద్రం చేసుకుంటాడు కనుక. దుష్టుడు అంటే వాడు అపవాది, సైతాన్, వాడు నిన్ను ముట్టుడు అని వాక్యం చెబుతుంది. నీకు భద్రత లేదు కనుక, నీ పట్ల నీకే భద్రత లేదు కనుక సాతాను వాడు వస్తాడు, ముడతాడు, నిన్ను ఛేదిస్తాడు, చెరుపుతాడు. ప్రేమే తెలుపుతున్నారా? దేవుని సంబంధులు అబ్రహాం సంతానమైనంత మాత్రం చేత అబ్రహాం పిల్లలు కారు. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు దేవుని పిల్లలు కారు. పాటలు పాటలంతా దేవుని పిల్లలు కారు. సాక్ష్యాలు చెప్పాలి వాళ్ళంతా దేవుని పిల్లలు అని పొరపాటు పడకండి. ఎనభై 2 మందిలో 70 మంది వెనుకకు తీశాడు, 12 మంది మిగిలారు. 12 మందిలో వాడు వెనుకకు తీశాడు, అపవాదిగా మారాడు, నాశనపుత్రుడుగా మారాడు. 11 మంది మిగిలారు. మత్తీయాలు చీట్లు వేసుకొని చేర్చుకున్నారు, వారు 3000 మందిగా మారారు. 3000 మందిలో అననీయ సఫలు చచ్చిపోయారు. అపవాది సంబంధులే చనిపోయారు. మరలా పుట్టుకతో కుంటుమని బ్రతికిస్తే 4000 మంది రక్షించబడ్డారు. వారందరినీ కూడా ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహం వలె అపవాది వెతుకుచూ తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతున్న వాళ్ళను స్థిరపరచడానికి పేతురు ఎంతో శ్రద్ధ నిలిపి వాళ్ళ ఆత్మీయులను స్థిరపరచడానికి ఇష్టపడి ఓ పత్రికను రాశాడు. మొదటి పేతురు పత్రిక. మనకంటూ ఏం అవసరం చెప్పండి? భద్రత అవసరం. వాగ్దాన పుత్రులకు భద్రత అవసరం. ఎందుకు భద్రత? భద్రత ఎందుకు? నువ్వు వాగ్దాన పుత్రుడివి. దేవుడు కుమార్తెగా స్వీకరించాడు, నిర్ణయించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంట? పరిశుద్ధులు, నిర్దోషులు, నిష్కల్మషులు ఉండాలని, ఆయన ఎదుట మనము నిలబడాలని మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాం. ఈ చాలా రెఫరెన్స్ గుర్తొస్తున్నాయి నాకు. ఈ టైం ఇప్పుడు 10 నిమిషాలు అయింది. ఈ కోణంలో సబ్జెక్టు చాలా లోతుగా తీసుకుపోవాలి. చాలా రెఫరెన్స్ నాకు గుర్తొస్తున్నాయి. శరీరం నిర్దోషంగా ఉండాలి, ఆత్మ నిర్దోషంగా ఉండాలి, ప్రాణం నిర్దోషంగా ఉండాలి. ఈ ఒక్క మాట చదవండి, ముగించేస్తాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, చాలు, ఆత్మ ఉన్న మనకు ఆత్మయు. 2 జీవము అంటే ప్రాణం, అంటే రక్తం. శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఎక్కడెక్కడ పరిశుద్ధులు ఉండాలమ్మా? ఎక్కడెక్కడ పరిశుద్ధులు ఉండాలయా జీవన్?
ఆత్మ, జీవం అంటే రక్తం, శరీరం ఎలా ఉండాలంట? నిందారహితం అంటే ఏంటి? నింద లేకుండా. నిందా సహితం అంటే నింద కలిగి ఉండడం. మన యేసయ్య రాకడకు ముందు వాగ్దాన పుత్రులైన మనం ఎట్లుండాలంటే నిందారహితులుగా ఉండి సంపూర్ణంగా ఉండాలి. అంటే సంపూర్ణ అంటే లోపం లేని వారంగా ఉండాలి. అది చేసి దేవుని ఎదుట నిలబెట్టాలి అని వాగ్దాన పుత్రుడైన యేసు ప్రభువు, అద్వితీయ కుమారుడు. అద్వితీయ అంటే ఇద్దరు పుట్టినవాడు కాదు. ద్వితీయ అంటే ఇద్దరు పుట్టినవాడు. అద్వితీయ అంటే జనతైక కుమారుడు, ఒక్కరికి పుట్టినవాడు. ఆయనకి విశ్వాసం ఉంచిన వాడు ఒక్కడైన దేవునికి కుమారుడు కుమార్తెలమై పరిశుద్ధులు నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాదికి ముందే క్రీస్తు ప్రేమలో ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. వాక్యం అర్థమైందా? దయచేసి దేశండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.